హాయ్ అండి, ఈరోజు రెసిపీ రా బనానాతో కోఫ్తా కర్రీ అండి. అదే పచ్చి అరటికాయలతో కోఫ్తాలు చేసి వాటిని కర్రీ చేసుకుంటాం. దానికి ముందుగా 2 అరటికాయలు తీసుకొని కట్ చేసి ఉడికించుకోవాలండి. చిన్న చిన్న పీసులు చేసుకుంటే వేగంగా ఉడికితేనే అలా చేశాను. ఆ ఉడికే లోపల నేను వేరే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు అండి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని కూడా ఆయిల్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యే లోపల ఇవి మనకి బాయిల్ అయిపోయాయండి. బాయిల్ అయిపోయినవి పీల్ తీసేసి పేస్ట్ చేసుకోవాలండి. చేత్తోని అదిమితే సరిపోతుంది, పేస్ట్ అయిపోతాయి. పీల్ తీసేసాను. పీల్ తీసేసిన తర్వాత అవి కొంచెం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత అందులో ఇంగ్రీడియంట్స్ కొన్ని వేసుకోవాలి, చూసేద్దాం. 2 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ 2 కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ బేసన్ శనగపిండి కూడా వేసుకున్నాను. అందులోనే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నానండి. అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. రౌండ్ బాల్స్లా చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవే కోఫ్తాలు. ఇవి డైరెక్ట్గా స్నాక్స్లా కూడా తినేయచ్చు. వీటిని కర్రీ కూడా చేసుకుంటున్నాము. ఈ లోపల మనకి ఆనియన్ ఫ్రై అయిపోయింది కదండి. 2 పెద్ద టమాటాలు తీసుకొని ప్యూరీ చేసుకున్నాను. అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఇందాక వేసుకున్న స్పైసెస్ వేసుకున్నాం. సేమ్ ఏంటి కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడరు, గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం పెరుగు తీసుకున్నానండి. ఆ పెరుగుని కొంచెం బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రై అయిన టమాటా పేస్ట్లోని కూడా ఇవి కూడా వేసేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ కూడా వేసుకొని బాగా బాయిల్ రావాలి. బాయిల్ వచ్చిన తర్వాత మనం ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలండి. చెప్పాను కదా, కోఫ్తాలు రౌండ్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను 2 టైమ్స్లో పెట్టుకున్నాను. అవి ఒక్కసారి అవ్వలేదు, 2 సార్లకి డీప్ ఫ్రై అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి లోపల బాయిల్ వస్తుంది కదండి కర్రీ, వాటిలో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసానండి, ఇది బాగా బాయిల్ అయిపోయింది కదా. ఈ బాయిల్ అయిపోయిన దాంట్లో ఇవి కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకో 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా కుక్ అవుతాయి. లోపల వరకు వెళ్తుంటాయి ఇవి. కొంచెం లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని 2 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేసానండి. ఆయిల్ బాగా రిలీజ్ అయిపోయింది. వేరే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి వీడియో కానీ నచ్చినట్టయితే.